ముందు నీ మానసిక పరిస్థితి బాగాలేదు. ఓసారి లైక్ అంటావు, షేర్ అంటావు, సబ్స్క్రైబ్ అంటావు, కామెంట్ అంటావు. అది తప్ప వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇలాంటి కంటెంట్ చేయడానికి బూస్టింగ్ వస్తుంది, అందుకే అడిగాను. అది తప్ప వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళ విలువైన ఫీడ్బ్యాక్ మన దాకా వస్తుంది, అందుకని కామెంట్ చేయమని అడిగాను. అది తప్ప వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళతో పాటు ఇంకో 10 మంది నవ్వుకుంటారని చెప్పి షేర్ చేయమన్నాను. అది తప్ప అయినా ఏంటి మామ నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. ఇదిగో ఆడియన్స్, మీరు మాత్రం మా మామ గురించి వదిలేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. స్వామి శివయ్య, అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. సత్యవతి, సత్యవతి, ఏంటండి? కాస్త టీ పెడతావా? నేను అలా రోడ్లోకి వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొస్తాను. సరేనండి. చీ 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 చీ, ఉదయాన్నే నల్ల పిల్లి ఎదురొచ్చిందేంటి? ఏంటండి వచ్చేసారు? వాకింగ్ కి వెళ్ళలేదా? వెళ్ళానే, నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఈ రోజు ఏం అపశకనం జరుగుతుందో ఏంటో. నాన్న, నల్ల పిల్లలు ఎదురొస్తే మనకి అప్సెకను, మరి మనుషులు ఎదురొస్తే పిల్లలు కూడా ఇలాగే అనుకుంటాయా? భలే డౌట్ అడిగావురా. ఇలా రా, తీరుస్తా. వద్దు, నువ్వు కొడతావు. నా స్కూల్ టైం ఏంది, నేను వెళ్ళా. సత్యవతి, నేను కాసేపు పెరట్లో తోట పని చేస్తాను, నువ్వు టీ అక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయి. సరేనండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఈ చెట్టు ఏంటి ఇలా ఎండిపోయింది? ఈ రోజేంటి అన్ని అశుభాలే కనపడుతున్నాయి. ఏమండి, టీ తీసుకోండి. ఇలా చూడు సత్యవతి, చెట్టు మొత్తం ఎండిపోయింది. ఎండాకాలం కదండి, నీళ్లు సరిపోక అలా ఎండిపోయినట్టుంది. మిగతా అన్ని చెట్లు బానే ఉన్నాయి కదా, వాటికి మాత్రం వర్షాకాలం, ఈ ఒక్కదానికే ఎండాకాలం వచ్చిందా? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది సత్యవతి. అబ్బా, కీడు లేదు, కీలు గుర్రం లేదు. ఒక్కోసారి చెట్లు అలా ఎండిపోతాయండి. ముందు టీ తాగండి. ఇది తులసి చెట్టు సత్యవతి, ఇది ఇలా ఎండిపోయిందంటే నా మనసు ఎందుకో కీడుని శంకిస్తుంది. నాన్న, ఎందుకు నాన్న బాధపడుతున్నావు? ఈ వాడిపోయిన చెట్ని నేను ఇప్పుడు సిగిరించే కొత్త చెట్ల చేస్తాను చూడు. అదెలారా? నాన్న చూడు, లేగు చెట్టు, లేగు లేగు చెట్టు, చెట్టు లేగు. నీకోసం మా నాన్న కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, లేగు. ఏం చేస్తున్నావురా? నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ అలా అని చచ్చిపోయినప్పుడు ఇలాగే బతిస్తాను నాన్న. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆరా? మరి నాన్న కట్టిన స్కూల్ ఫీజుకి న్యాయం చేస్తున్నావా నాన్న? నాన్న అంటే అది నేను చేస్తా ఉండు న్యాయం. మధ్యాహ్నం పూట ఎండలుంటాయే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా చిన్ను. ఓకే అమ్మా. ఇది ఎందుకు ఎండిపోయింది సత్యవతి? మరే నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక ఒక సినిమా చూసాను రా. ఏ సినిమారా? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. దయ్యాలు తప్ప సూపర్ ఉందిరా బాబు. హీరో చిన్నపిల్లడు, మనైతే అన్న ఒక్కడిని ఇంట్లో పెట్టేసి ఇంట్లో ఊరెళ్ళిపోతారు. ఆ ఇంట్లో దయ్యాన్ని ఆడుకుంటదిరా బాబోయ్. బాత్రూమ్ ఉన్న కమోడ్ లో నుంచి ఆసుపత్రి వచ్చేద్దే. ఒక ఆడదయ్యం అయితే తన గుడ్డ తెప్పి గీసుకొని ఫ్రై చేసేసి ఈ రోజే తినిపించేస్తుంది. ఏంట్రా అలాంటి సీన్లు ఉన్నాయా? అయ్య బాబా, ఇంకా చాలా భయంకరంగా ఉన్నారా. నాకైతే చాలా భయం వేస్తుంది. వీటికే భయపడతావారా? నేనైతే శ్మశానానికి ఒంటరిగా వెళ్ళమన్నా వెళ్తాను పని. అమ్మా, అయితే చాలా ధైర్యవంతుడురా. దమ్ము ధైర్యం ఇలాంటి ఎప్పుడు నా నవల మధ్య పెట్టి నవ్వులుతూ ఉంటాను. స్కూల్ అయిపోయింది, వెళ్ళి స్టార్ మహిళ 1100+ ఎపిసోడ్ చూడాలి. ఇంకా నా వల్ల కాదు. వచ్చేసామే సీను, ఇంటికి వచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తున్నావు. మరి నేను? నీకు స్కూల్ ఉంది కదరా, అదంటే చిన్నపిల్ల. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు? అడిగేసావా? పొద్దున్నుంచి అపశకనాల మీద అపశకనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగద్దని చెప్పాను కదా. అయితే ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి రావడం ఏంట్రా? ముందు అసలు ఇక్కడ నుంచి బయలుదేరనే లేదు కదా. ఎలా అడగాలో కూడా తెలీదా? ఇప్పుడు ఎలా అడగలనా? ఏ ఇప్పుడు నువ్వు అడగకపోతేనే తిన్న తరగదా? అబ్బా,
రాగానే మొదలు పెట్టారా? ఏం లేదు నాన్న, మీ పెద్ద తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంట. పోయారా? నేను కూడా వచ్చా ఉన్నా. పోలేదురా, హాస్పిటల్లో ఉన్నారు. నేను మీ నాన్న వెళ్ళి చూసొస్తాం. పొద్దున్న నుంచి ఇలాంటి అపశకునాలు జరుగుతున్నప్పుడే అనుకున్నా ఏదోటి జరుగుతుంది అని. మనకి ఏదన్నా జరిగేటప్పుడు ప్రకృతి ముందే మనకి హింట్ ఇస్తుంది. పాపం మా పెద్దనాన్న ఎలాగున్నాడో ఏంటో. అదేంటన్నా, నువ్వే కదా పెద్దనాన్న మీ నాన్న మోసం చేశాడు, ఎప్పుడు పోతాడో ఆట అంతా మనకు వస్తుందని చెప్పు. ఛీ, నోరు ముయ్యరా ఎదవా. నేనెందుకు అలా అంటాను? నువ్వు పద సత్యవతి. పెదనాన్న నేను వచ్చేస్తున్నా. అమ్మా నాన్న ఊరెళ్ళారు, ఇక ఎంజాయ్. టైం అయిపోయింది, మన బండిని కాసేపు తిప్పాలి. నల్లపిల్లి ఇది ఎదురొచ్చిందేంటి? మనకి ఏదన్నా చెడు జరుగుతుంది అన్నప్పుడు ప్రకృతి మనకు ముందే హింట్ ఇస్తుంది. అయినా ఎన్ని పట్టించుకోకూడదు. అయినా నల్ల పిల్లలకి తెల్ల కుక్కలకి ఎవరు భయపడదు. పొట్టు పొట్టు ఆకలింది ఆయా వాసన ఉన్న కమౌంట్ లో నుంచి అందరూ వచ్చేద్దా. ఏంటిది లైట్ గా భయం వేస్తుంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఈ గుండ్లేటి రైలు పట్టాల తిన్నట్టు ఎదిరిపోతున్నాయి. పంప తీసి దీన్నే భయం అంటారా? ప్రకృతి ఏంటి ఏదో తేడాగా హింటిస్తుంది. హలో, హాయ్. ఇదేంటిది కళానిస్వా? ఒరే ఒరే పండు, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసాం? అంటే మా అమ్మ నాన్న ఊరెళ్ళారు. అయితే నన్ను ఏం చేయమంటావు? అదేరా తోడొస్తామేమో కలిసి పడుకుందామని చేశాను. ఎరా భయం ఉందా? భయమా? మసాలంలో దొరికే ఎముకలతో పాయా చేసుకొని తింటాను. నాకు భయం. సారీ, మళ్ళీ ఎవరిని కాదు. ఊరికే నువ్వు వస్తే బాగుంటుందని చేశాను. సరే మా అమ్మని అడిగి చెప్తాను. అయినా ఇదంతా భ్రమ, నిజంగానే దయ్యాలున్నాయా? తాతయ్య, అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావో పోయావో తెలీదు. ఒకవేళ చచ్చావు అనుకో, నువ్వు నేను ఒకే ఫ్యామిలీ. దయ్యాలు గియ్యాలి మంత్రశక్తులని నా మీద ప్రయోగించడం ఎందుకు? నానైనా అప్పుడప్పుడు నేను తిట్టుకున్నాడేమో గానీ నేను ఒకసారి కూడా తిట్టలేదు తాత. ఎంతైనా మన ఇద్దరితో ఒకటే రక్తం. కొంచెం మరి నువ్వే మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి నా దగ్గర రాకూడదు, ఇబ్బంది పెట్టకూడదని. అంటే భయం కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా ఎందుకు మీకు నాకు డిస్కషన్ అని. అంతే. అంతేకాకుండా బేసికల్ గా నువ్వే చాలా మంచోడివి. ఇప్పుడు ఎందుకు నీ కొలీగ్స్ అందరినీ నా వైపు పంపించడం? అని నీకు ఏదైనా ఉండే అనుకో, నాన్న వచ్చాక నువ్వు నాన్న డైరెక్టర్ గా చూసుకోండి. ఉంటాను, బాయ్. ఇదేమో దయ్యానికి నిద్ర లేసే టైం, నాకేమో నిద్రపోయే టైం. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. పాలసీలు అంటే ఎలాగైనా హ్యాండిల్ చేయొచ్చు కానీ ఏం ఎలా హ్యాండిల్ చేస్తాం? ఏమైందిరా? నువ్వా? ఏంట్రా ఏమవుతారు? అదేరా రేపు ఫేర్వెల్ నాటకం వేస్తున్నావు కదా, దానికోసం రిహార్సల్ చేస్తున్నాను. మనం వేసేది పరమానంద శిశులు కాదు కదరా. అందరూ ఇది ఎక్కడ ఉంది? అదేరా పరమానందకి దయ్యం పడితే ఎలా ఉంటది అని కొత్త తోట అనమాట. అదేట్రా, అందులో నువ్వు వేసేది శిశుడు క్యారెక్టర్ కదా. అరే ఏట్రా నువ్వు అదే కాకండి టీవీ ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావు. పైన కాళ్ళు చేతులు కట్టేయకు, నాకు అసలు సిరాకు. సరేలే, నాకు అలవాటు లేదు. ఏంట్రా కాళ్ళు ఎత్తే చిరాకన్నా, మరి నువ్వు వేస్తా? అంటే నువ్వు నా మీద ఎత్తే చిరాకు, నేను మీద వేయద్దు. సరేలే, చాలా ఒక్కగా ఉంది కానీ ఫ్యాన్ ఫ్యాన్ వేసే ఉంది కదరా.
ఏంట్రా ఏమైంది? అంటే హాఫ్ డే స్కూల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదరా, అందుకే నిన్న సరిగా గెలించుకెళ్ళి. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఎంత ప్రేమ లోపల దాచుకొని పైకి మాత్రం పనికి మనోళ్ళలో ఉంటావేరా? సరే గాని అప్ప ఆ దగ్గర నీకు ఏమైనా కనపడుతుందా? నా దగ్గర ఏం కనపడుతుంది, మామూలుగానే ఉంది. ఎందుకురా అడిగా? అంటే ఆ ఫ్యాన్ కి కుట్రెక్కి దగ్గర ఒక చిన్న దోమ ఉంది, అది నీకు కనపడుతుందా లేదా అని అడిగాను. నా కళ్ళు చాలా బాగున్నాయిరా, అయితే నీకు స్టేటస్ ఉంటుంది. అవునా? ఇంకా దోమ కనపడిందంటే నువ్వు గ్రేట్ రా. గ్రేట్ నా బంధు, లోపల లోపల చచ్చిపోతున్నాను. ఏంటి? ఏం లేదులే, ఏదైనా కథ చెప్పరా. కథ అంటే చెప్తానండ్రా. మన ఊర్లో శ్మశానం దగ్గర రాత్రి పూటలు ఎవరో గజ్జలు వేసుకుని గల్లగల్లని తిరిగేస్తున్నారంట. అంతేకాదు అది తెల్ల బట్టలు వేసుకొని సమాధి చుట్టూ తిరిగేస్తుందంట. అప్పుడప్పుడు రారా తరచుకు రారా అని పాటలు కూడా పాడుతుందంట. దయ్యాల గురించి ఎందురా, ఏదైనా మామూలుగా చెప్పు. దయ్యాల గురించి చెప్తే ఏట్రా, నీకు ఎలాగో భయం లేదన్నావు కదా. నాకేం భయం లేదురా, మళ్ళీ నువ్వు భయపడతావేమో, కల్లో నీకు దయ్యాలు వస్తాయేమో అని ముందు జాగ్రత్త చెప్తున్నాను. పర్లేదులేరా, నువ్వు పక్కనే ఉన్నావు కదా. పక్కనే ఉండండి, పైకి పంపించాలన్నావు కదా. ఏంటి? ఏం లేదురా, ఏదైనా ట్రెండింగ్ విషయాలు చెప్పచ్చు కదా. ట్రెండింగ్ విషయాలంటే ఈ మధ్య ఎల్లుళ్ళకి బాగా పొగర పెరిగిపోయిందంట్రా. అందరిని ఓరే తూరే అంటుందంట. అవునరా, నేను కూడా చూశాను. సారీ కూడా చెప్పిందంట కదా. సారీ చెప్పింది కానీ మళ్ళీ వెంటనే ఒరేంద్రా, దానికి ఉన్నంత పొగర ఇంకెవరికి లేదురా బాబు. మరి మిగతా కూరగాయలు ఊరుకున్నాయా? టమాటా ఆలుగడ్డ కూడా ఎల్లుల్లిపోయి తిట్టాయంట. కానీ ఎల్లుల్లిపై అదేం పట్టించుకోకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అని మళ్ళీ ఓరే అని పిలుస్తుందంట. ఆ ఎల్లుల్లి అయినా ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా. భయపడినట్టు ఉన్నాడు. అమ్మ నాన్న వచ్చేసినట్టున్నారు. నాకన్నా ముందే లేచెళ్ళవా? నీకంటే ముందే లేచి వెళ్ళమేట్రా. నువ్వు రాత్రి రమ్మన్నా మా అమ్మని అడిగితే మా అమ్మ పంపలేదు. అందుకే ఎలాగున్నావని మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు రానండి, రాత్రి రాత్రి రావడమేంట్రా, ఏదైనా కలగన్నావా? కలకన్నా ఏంట్రా, నువ్వు నా పక్కన పడుకున్నావు కదా. నీకేదో దయ్యం పట్టినట్టుందిరా. దైవా ఎలా ఉన్నావు పులి? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళ డింకులు ఎత్తాను.